మన రాష్ట్రంలో నిర్మల్ దగ్గర చిన్నపిల్లలకు ఒక రకమైనటువంటి వ్యాధి, అది SMA వ్యాధి అంటాము. అది అంతు చిక్కని వ్యాధి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఆ వ్యాధిగ్రస్తులకు మరి సంస్థ వారు మన రాంబాబు మరి విరాళంగా సేకరించడానికి ఎంతైనా సరే, ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, ₹10 కావచ్చు, మన ప్రేమ కొద్దీ మన పిల్లలకు ఇట్లాంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరి మన ముందుకు వచ్చారు. మనం కూడా ఈ SMA ఈ రకమైన వ్యాధి బారిన పడ్డటువంటి పిల్లల సహాయార్థం మనకు తోచిన విధంగా మనం అందరం సహాయం చేయాలి. ఎవరైనా సరే అంత ఇబ్బంది పడేవాడిని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది బలవంతమైనటువంటి కార్యక్రమం కాదు. తోటి వారికి సాయం చేయాలనే దృక్పథం, అభిమానము, ప్రేమ ఇవన్నీ ఉంటే మాత్రమే అది సాధ్యమైంది. కాబట్టి మరి మా బిడ్డల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అవి మీకే వస్తాయి చిన్నపిల్లలకు. కాబట్టి మన తోటి వారు మంచిగా ఉండాలని ఈ సందర్భంగా మరి మీ అందరికీ మన స్టాఫ్ ద్వారా, మన ఉపాధ్యాయ మిత్రుల ద్వారా మనం అందరం కూడా ఎంతో కొంత మన ఇష్టం ప్రకారము కొద్దిగా చేయుటనిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సరౌండింగ్లో మన సూర్యాపేట డిస్టిక్లో ఇలా హెల్ప్ చేసే పర్సన్ ఎవ్వరు లేరమ్మా. కూడా రోడ్డు మీద అనాథ వాళ్ళని పడేసి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పిల్లలకు కూడా నేను అండగుంటా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో భరోసా ఇచ్చి మాట్లాడాను. సో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో వెళ్తున్నాను, ఫండ్ కలెక్ట్ చేస్తున్నానమ్మా. మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఫ్యాకల్టీ తరఫున ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాఠశాలకు వచ్చినటువంటి SR ఫౌండేషన్ మరియు వాళ్ళు చెప్పినటువంటి విజ్ఞప్తిని మీరు విద్యార్థులందరూ కూడా గమనించి మీకు తోచినంత సాయం అందిద్దాం. మనం మన స్కూల్ నుంచి మనకు తోచినంత సాయం అందించి వాళ్ళకి తోడ్పాటును అందిద్దాం. ఓకేనా? కాబట్టి వారికి మీకు తోచినంత రోజు ₹10 పడుతుందంటే ఒక రోజు, అవునా కదా? ఒక రోజు కొనుక్కోలేదు అన్నట్టుగా 10-20 ఎంత రేపు